హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసుకుపోయే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ టమాటో కర్రీ. తయారు చేసే విధానం చూసేద్దాం. టమాటాలని మంచిగా వాష్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకొని రెడీగా పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని నూనెని కొంచెం వేడవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఇవి బాగా వేగనివ్వండి. ఇవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలండి. అలాగే ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా వేగాక ఇంగువ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి. మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోండి. అలాగే దీంట్లో పసుపు వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని దీన్ని కూడా మనం మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని మగ్గనివ్వండి. కొద్దిసేపు మగ్గాక మూత ఓపెన్ చేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వండి. తర్వాతకి మూత ఓపెన్ చేసి ఇలా పైకి నూనె తేలేటప్పుడు కొత్తిమీర వేసుకోండి. ఇంకా మన ఈజీ అండ్ టేస్టీ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టమాటా కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.